శ్వేత, నేను వెళ్ళి మాట్లాడతాను, నువ్వు ఇక్కడే ఉండు. నేను వస్తాను శ్రీరామ్. నువ్వు నా ముందు మాట్లాడుతావు కానీ మీ అమ్మగారి ముందు నోరిప్పలేవు. నేనుంటే నీకు ధైర్యంగా ఉంటుంది. అది కరెక్ట్ కాదు శ్వేత. ఏదున్నా నేను ఒక్కడిని ఉంటే అమ్మ ఫ్రీగా మాట్లాడుతుంది. నువ్వు ఉంటే బాగుండదు. ఆవిడ స్ట్రాంగ్ గా మాట్లాడితే నువ్వు సైలెంట్ అయిపోతావు శ్రీరామ్. నీకు ప్రాబ్లం అర్థం కావట్లేదు శ్వేత. మా అమ్మ నా ప్రేమ గురించి గాని నన్ను పెళ్లి చేసుకోవద్దని గాని నాతో చెప్పలేదు. నేను రాకపోయినంత మాత్రాన పాజిటివ్ ఫీలింగ్స్ వస్తాయా? ఇప్పుడు మాత్రం నేనే నీకు చెప్పానని ఆవిడకి అర్థం కాదా? శ్వేత, ఇది లాజిక్ లో మాట్లాడే టైం కాదు. మనకు కావాల్సింది అమ్మను ఒప్పించడం. ఎవరైనా ఒప్పిస్తే ఏంటి? ఓకే ఓకే, కానీ నీ అమ్మ ఏదైనా సెంటిమెంట్ గా మాట్లాడితే నువ్వు ఎమోషనల్ అవ్వవుగా. నాతో కలిసి బతకాలని నిర్ణయం తీసుకుందాన్ని నన్ను ఆ మాత్రం నమ్మలేవా? నమ్మకం ఉంది కాబట్టి ఇంకా బ్రతుకున్నాను. సరే శ్వేత, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావా అని నన్ను ఎందుకు అడగలేదమ్మా? తల్లికి తెలియకుండా ఏ పని చేయను నువ్వు అంత పని చేస్తావని నేనెలా అనుకుంటాను? చేయడం నా తప్పే అమ్మా, కానీ నీకు తెలిసిన తర్వాత నన్ను అడుగుతావు అనుకున్నాను. నీకు సంబంధం ఖాయం చేసినప్పుడు, నిశ్చితార్థం ఏర్పాటు చేసినప్పుడు కూడా నువ్వు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు కదా. అప్పుడు చెప్పలేకపోయానమ్మా, ఇప్పుడు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. శ్వేతను నేను ప్రేమిస్తున్నానమ్మా. శ్వేతతో కలిసి బతకాలనుకుంటున్నానమ్మా. శ్వేత చాలా మంచి అమ్మాయి అమ్మా. నన్ను ప్రేమించిందనే లక్షణం తప్ప ఈ ఇంటి కోడలు కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయమ్మా. శ్వేతతో నా జీవితం బాగుంటుందమ్మా. లేఖతో కూడా నీ జీవితం సంతోషంగా ఉంటుందనే నమ్మకం నాకుంది. కానీ నా మనసు ఇప్పుడు శ్వేత దగ్గర ఉండొచ్చు, కానీ నువ్వు నా కడుపులో ఉన్నప్పటి నుంచి నా ప్రాణమంతా నీ మీద పెట్టుకున్నానురా. అందుకే నిన్ను బాధ పెట్టకూడదు అనుకున్నాను. నీకో మంచి భార్య కావాలి అనుకోవడం నా తప్ప? నీ పెళ్లి అలా చేయాలి ఇలా చేయాలి అని ప్రతి క్షణం కలలు కంటూ ఉండడం నా తప్ప? పోనీ ఇవన్నీ వదిలే. ఎప్పుడూ ఎవరితోనూ మాట పడను నేను నిశ్చితార్థం అయిపోయిన తర్వాత మీ అమ్మాయితో పెళ్లి కాదు అని చెప్పి వాళ్ళతో మాట పడినా? శ్రీరామ్, ఏమైంది? నీ అమ్మతో మాట్లాడావా? ఒప్పుకున్నారా? చెప్పు శ్రీరామ్, టెన్షన్ తో చచ్చిపోతున్నాను. ఏదో ఒకటి చెప్పు. శ్రీరామ్, నిన్ను చూస్తుంటే నాకేదో భయం వేస్తుంది. నేను చేతగాని వాణ్ణి శ్వేత. అమ్మ మాట కాదని లేని నాలాంటి వాడు ప్రేమించకూడదు. నువ్వు నన్ను మోసగాడు చేతగాని వాడు అనుకున్నా బాధలేదు, కానీ ఇక నన్ను మాత్రం ప్రేమించకు శ్వేత. నన్ను మర్చిపో. చూసావుగా, 4 ఏళ్ల ప్రేమని 4 నిమిషాల్లో ముగించేశాను. ఇక జన్మలో శ్రీరామ్ దాని ఊసెత్తడు. ఆడది మనసు పడితే సాధించే వరకు నిద్రపోతుంటారు కదా. కరెక్టే, నేను ఆడదాన్నేగా. లేకనే ఈ ఇంటి కోడని చేసుకోవాలనుకున్నాను. చేసుకునే వరకు నిద్రపోను. ఇక ఈ పెళ్ళి అప్పుడే ఎవరి తరం కాదన్నమాట. బాగున్నావు లక్ష్మి? అది ఏదో ఫ్లూ అయితే రాలేదు. బీపీ షుగర్ నార్మల్ గానే ఉంది. మొన్న ఈ మధ్య కొన్ని వస్తే పీకించి కొత్త పై నట్టించుకున్నా. చాలా మంచి సంబంధం. కోటీశ్వర్లు. పిల్ల నచ్చిందని కానీ కట్నం అడగకుండానే ఒప్పుకున్నారు. నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. నిశ్చితార్థం జరిగిపోయిందా? ఇప్పుడు అర్థమైంది. మొన్న వచ్చిన వరదలకి కొట్టుకుపోయిందా లేదా, ఇప్పుడు కాస్తున్న ఎండలకి వరదబ్బ వచ్చి పోయింది అనుకున్నావు. అందుకనే కదా ఫోన్ చేసి బాగున్నావా అని అడిగావు. నేను శుభవార్త చెప్దామని ఫోన్ చేస్తే ఏంటో మాటలు?